అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము యెహోషువ గ్రంథము 19వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రము పక్షముగా వచ్చెను. వారి స్వాస్యము యోధా వంశస్థుల స్వాస్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్యమేదనగా బెయేర్షెబా, షేబా, మొలాదా, హజర్షువలు, బాలా, ఏజెము, ఎల్దోలాతు, బేతులు, హోర్మా, సిగ్లాగు, బెత్మార్గాబోదు, హజర్సూసా, బేత్లెబాయోతు, షారూహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు అయినను రిమ్మోను, ఏతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రమాతాను బయల్దెయేరు వరకు ఆ పట్టణములు చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్మోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్యము. షిమ్యోనీయుల స్వాస్యము యోధా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యోధా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్యము నడుమన షిమ్యోనీయుల స్వాస్యము పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశముల చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్యపు సరిహద్దు షారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరల వరకును దష్పషాతు వరకును సాగి యెక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబెరాతు నుండి యఫీయాకు ఎక్కి అక్కడి నుండి తూర్పు తట్టు గెత్తాహేసెరు వరకు ఇత్కా చీను వరకును సాగి నెయా వరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడి నుండి ఇఫ్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహాలాలు, షిమ్రోను, ఇదల్లా, బెత్లెహేము అను 12 పట్టణములు వాటి పల్లెలును. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్యము. నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇష్మాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపారాయిము, షీయోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, ఆబేసు, రెమేతు, యగ్నానీము, ఎన్హద్దా, బెత్పాసెసు అను స్థలముల వరకు సాగి తాబేరు, షహచీమ, బెత్షెమోషు అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలకు కాగా 13 పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇష్మాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తుహాలి, బెతెను, ఆక్షాపు, అలన్మేలెకు, హమాదు, మీషేయులు. పడమట అది కర్మెలు వరకును షిగ్లోర్నిబ్నాతు వరకు సాగి తూర్పు దిక్కున బెత్బాగోను వరకు తిరిగి జెబూలూను భాగమును ఇఫ్తాయేలు లోయను దాటి బెతెమెకునకును సెయీరీయేలుకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమవైపున అది కాబూలు వరకు హెబ్రోను, రెహోబు, హెర్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడి నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరాను పట్టణముల వరకును వ్యాపించి అక్కడి నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడి నుండి అక్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఒప్నా, ఆషేకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్యము. ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జయనన్నీములోని సింధూరవనమును, ఆదామీయుల
ఆదామియను కనుమను యబ్నేయేలు మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడి నుండి పడమరగా అజానోతాబోరు వరకు వ్యాపించి అక్కడి నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూనును పడమటన ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణము లేవనగా జిద్దీము, జెరుహమత్తు, రక్కాతు, కిన్నెరెతు, ఆదామ, రామా, హోసోరు, కాదేషు, ఎద్రాయి, ఎన్ హసోరు, ఇరోరు, మిగ్దాలేలు, హోరేము, బెతానాతు, బెత్షెమెషు అనునవి. వాటి పల్లెలకు కాగా 19 పట్టణములు. ఆ పట్టణములు వాటి పల్లెలును వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము సరిహద్దు జొర్యా, ఎఫ్తాయేలు, ఇష్మేమోషు, షెయల్బీను, అయ్యాలోను, మోతాయేలోను, తిమ్నా, ఎక్రోను, ఎత్తేకే, గిబ్బెతోను, బలాత్, యెహూదు, బెనేబెరాకు, గాత్రిమ్మోను, బెయర్కోను, రక్కోతు, యాపో అను స్థలములకు దానీయుల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లెపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషెమునకు దానాను పేరు పెట్టిరి. వాటి పల్లెలు కాగా ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములోనున్న తిమ్నాసేహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో వసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారం నొద్ద యెహోవా సన్నిధిని చేట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఇంతటితో పరిశుద్ధ వాక్యము మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.